నమస్తే అండి, వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ. మనం ప్రీవియస్ క్లాసెస్లో జర్నల్ ఎంట్రీస్ గురించి తెలుసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి అకౌంటింగ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ అకౌంటింగ్ సైకిల్ని బేస్ చేసుకొని ఓవరాల్గా ఉండేటువంటి బిజినెస్ ఫర్మ్స్ అన్ని ఇయర్లీ ఆ ప్రొసీజర్ ప్రకారం అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ కానీ లెడ్జర్ కానీ ఇయర్లీ వన్స్ వస్తారంటే ఇయర్లీ వన్స్ కాదండి. ఇవి ఎవ్రీ డే జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ వీక్లీ వన్స్ కానీ లేదా మంత్లీ వన్స్ కానీ లేదా డైలీ కానీ వీటిని ఈ బుక్స్లోకి ఎంటర్ చేయడం జరుగుతుందండి. మనకి అకౌంటింగ్ సైకిల్ ప్రకారం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అనేవి బేస్ చేసుకుంటాం. తర్వాత ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకొని జర్నల్ ఎంట్రీస్ రాస్తాం. జర్నల్ ఎంట్రీస్ ని బేస్ చేసుకొని ఈ లెడ్జర్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ లెడ్జర్ ఏమి అంటే ఓవరాల్ గా మనం రాసినటువంటి జర్నల్ ఎంట్రీస్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవరీ ట్రాన్సాక్షన్ కి ఈ రకమైనటువంటి లెడ్జర్ ని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లెడ్జర్ యొక్క ప్రొఫార్మా ఇలా టీ షేప్ లో ఉంటుందండి. ఫస్ట్ టీ షేప్ లో ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే దాన్ని డిఆర్ గా డెబిట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అదే రైట్ సైడ్ ఉండే దాన్ని సిఆర్ గా క్రెడిట్ గా ట్రీట్ చేయడం జరుగుతుందండి. ఈ టీ షేప్ కి ఆ యూతల్ సైడ్ లెఫ్ట్ సైడ్ డెబిట్ సైడ్ డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, జేఎఫ్ కాలం, అమౌంట్ కాలం, అట్ ది సేమ్ టైం రిపీటెడ్ గా క్రెడిట్ సైడ్ కూడా అవే కాలం శాలరీస్ గా డేట్ కాలం, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్ గా రావటం జరుగుతుంది. ఇది లెడ్జర్ యొక్క ప్రొఫార్మా. వీటినే పర్సనల్ అకౌంట్స్ గా కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకప్ప అంటే ఇక్కడ ఈ లెడ్జర్ లో మనం ఒక పర్సన్ యొక్క ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకుని ఒక పర్సన్ యొక్క అకౌంట్ ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పర్సనల్ అకౌంట్ గా కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది లెడ్జర్ వేరేమో పర్సనల్ అకౌంట్ వేరేమో అనేటట్టు ట్రీట్ చేస్తూ ఉంటాడండి. అలా ఏం కాదు. ఇక్కడ యాస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ లెడ్జర్ నే పర్సనల్ అకౌంట్ గా కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమి ఇస్తాడు? ప్రిపేర్ రవి అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అంటున్నాడండి. 2009 ఏప్రిల్ ఫస్ట్ గూడ్స్ సోల్డ్ టు రవి అంటున్నాడు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ చిన్నగా ఇక్కడ జర్నల్ ఎంట్రీ రాసేసుకోవాలండి. జర్నల్ ఎంట్రీ రాసేసుకుంటే ఏటిని ఎలా పోస్ట్ చేయాలి అనేది మనకు చాలా సింపుల్ గా ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ గూడ్స్ సోల్డ్ టు రవి ఎంట్రీ ఏమొస్తుందండి? రవి అకౌంట్ డేటా టు సేల్స్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి. రవి దగ్గర నుంచి మనం క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాం అంటే ఎంట్రీ ఏమొస్తుందండి? క్యాష్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ బై రవి. చూడండి, ఇక్కడ గూడ్స్ రిటర్న్డ్ బై రవి అంట. రవి దగ్గర నుంచి మనకి గూడ్స్ అనేది రిటర్న్ వస్తా ఉందంట. మనం వాడికి సేల్ చేసింటే తిరిగి మనకి రిటర్న్ వస్తుందండి. సేల్ చేసింటే అది తిరిగి మనకి రిటర్న్ వస్తుందంటే అది ఏ రిటర్న్స్ అవుతుందండి? సేల్స్ రిటర్న్స్ అవుతుంది. కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి. చెక్ రవి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నామంటే ఎంట్రీ ఏం రాయొచ్చండి? బ్యాంక్ అకౌంట్ డేటా టు రవి. డిస్కౌంట్ అలౌడ్ టు రవి. రవికి డిస్కౌంట్ అలౌ చేస్తున్నామండి. అలాంటప్పుడు డిస్కౌంట్ అకౌంట్ డేటా ఎవరికంటే డిస్కౌంట్ ఇస్తాడు? రవికి. రవి. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు రవి. రవి అకౌంట్ డేటా టు సేల్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ గూడ్స్ సోల్డ్ టు రవి ఫర్ క్యాష్ అన్నాడు. అలాంటప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి? క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్. ఇవి ఈ రకంగా ఫస్ట్ ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ మనం బ్రీఫ్ గా ఇలా సింపుల్ గా జర్నల్ ఎంట్రీస్ రాసేసుకోవాలి. అలా పాస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేయాల్సింది ఇప్పుడు ఏమండి? రవి అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మనం ఇలా జర్నల్ ఎంట్రీస్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి అకౌంట్ నేమ్, పర్సన్ నేమ్ ఇక్కడ డెబిట్ లో కావచ్చు, క్రెడిట్ లో కావచ్చు, రెండిటిలో డెబిట్ కాన్సెప్ట్ లో కానీ క్రెడిట్ కాన్సెప్ట్ లో కానీ ఆ నేమ్ ఉంటే మాత్రమే అలాంటి ట్రాన్సాక్షన్స్ ని మాత్రమే ఇందులోకి పోస్ట్ చేయాలి.
ఆ పేరు లేదు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చెప్తా. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని ఉంది. ఇందులో డెబిట్ కాన్సెప్ట్ లోనూ రవి లేదు, క్రెడిట్ కాన్సెప్ట్ లోనూ రవి లేదు, కానీ మనం ప్రిపేర్ చేస్తాంటే రవి అకౌంట్. అలాంటప్పుడు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ని మనం వదిలేయాలి, అందులో ట్రాన్స్ఫర్ చేయడానికి పోస్ట్ చేయడానికి వెళ్ళకూడదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పర్సన్ అయితే ప్రిపేర్ చేస్తామో ఆ పర్సన్ యొక్క నేమ్ డెబిట్ కాన్సెప్ట్ లో కానీ క్రెడిట్ కాన్సెప్ట్ లో కానీ కంపల్సరీగా ఉండి తీరాలి. రైట్, ఇక్కడ చూడండి ఒక్కొక్కటే పోస్ట్ చేస్తూ వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏప్రిల్ 2009 అంట. దీని ఎంట్రీ ఏముందంటే రవి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఉంది. రవి అనే కాన్సెప్ట్ జర్నల్ ఎంట్రీస్ లో డెబిట్ లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ ఎక్కడ ఉందండి? క్రెడిట్ లో ఉంది. క్రెడిట్ లో ఉండే కాన్సెప్ట్ రవి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యే పార్టీకి ఆల్మోస్ట్ డెబిట్ సైడ్ కి వచ్చేస్తుంది. ఈ పాయింట్ బాగా ఫైండ్ అవుట్ చేసుకోండి. రవి అనేది డెబిట్ లో ఉంది, అనదర్ కాన్సెప్ట్ క్రెడిట్ లో ఉంది. క్రెడిట్ లో ఉండే కాన్సెప్ట్ రవి అకౌంట్ కి వచ్చే పార్టీకి డెబిట్ సైడ్ వచ్చేస్తుంది. అంటే ఆపోజిట్ 1/4/2009 టు డెబిట్ సైడ్ 2 తోనే స్టార్ట్ అవుతుంది. సేల్స్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉంది? 28,000. నెక్స్ట్ థర్డ్ క్యాష్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్. ఈ ఎంట్రీలో రవి అనేది డెబిట్ లో ఉందా క్రెడిట్ లో ఉందా? క్రెడిట్ లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? డెబిట్ లో ఉంది. ఇక్కడ క్రెడిట్ లో ఉండే కాన్సెప్ట్ ఈ అకౌంట్ పోయేపటికి ఏ సైడ్కి వచ్చింది? డెబిట్ సైడ్కి వచ్చింది. ఇక్కడ డెబిట్ లో ఉండే కాన్సెప్ట్ రవి అకౌంట్ పోయేపటికి ఏ సైడ్కి వస్తుందండి? ఆల్మోస్ట్ క్రెడిట్ సైడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి డేట్ ఎంత? 3/4/2009 బై క్యాష్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉందండి? 2,500. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫోర్త్ డేట్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్. సేల్స్ రిటర్న్స్ అనేది డెబిట్ లో ఉంది. రవి మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి అకౌంట్ హోల్డర్ నేమ్ ఎక్కడ ఉందండి? క్రెడిట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ అనదర్ కాన్సెప్ట్ డెబిట్ లో ఉండే కాన్సెప్ట్ రవి అకౌంట్ పోస్ట్ చేసే టయానికి ఏ సైడ్కి వస్తుందండి? ఆల్మోస్ట్ ఇంకా డెబిట్ లో ఉండేది పోస్ట్ చేసే పాటికి క్రెడిట్ సైడ్ వస్తుంది. కాబట్టి డేట్ ఎంత? 4/4/2009 బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉంది? 600. 10th డేట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి. ఎంట్రీ ఏం రాసినామండి? బ్యాంక్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్. రవి అనే అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తా ఉన్నాం. అది ఏ సైడ్ ఎక్కడ ఉందండి? క్రెడిట్ కాన్సెప్ట్ లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ లో ఉంది. డెబిట్ లో ఉండే కాన్సెప్ట్ రవి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే పార్ట్కి ఏ సైడ్ కి వస్తుందండి? డెబిట్ లో ఉండేది ఆల్మోస్ట్ క్రెడిట్ సైడ్ వెళ్ళిపోతుంది. డేట్ ఎంత? 10/4/2009 బై బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఎంత? 14,400. Another concept 18th date discount allowed to Ravi. Discount account data to Ravi account. Ravi అనే అకౌంట్ క్రెడిట్ లో ఉందా డెబిట్ లో ఉందా అండి? క్రెడిట్ లో ఉంది. అనదర్ కాన్సెప్ట్ డెబిట్ లో ఉంది. మరి ఈ క్రెడిట్ లో ఉండేటువంటి రవి అకౌంట్ కి డిస్కౌంట్ ని పోస్ట్ చేసేటప్పుడు డెబిట్ లో ఉండేది ఆ అకౌంట్ లో పోస్ట్ చేసేటానికి ఏ సైడ్ కి వెళ్తుందండి? డెబిట్ క్రెడిట్ సైడ్ వెళ్తుంది. డేట్ ఎంత? 18/4/2009 బై డిస్కౌంట్ అకౌంట్ 1,000 rupees. Next 26th goods sold to Ravi. ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇది. రవి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. రవి డెబిట్ లో ఉన్నాడు. అనదర్ కాన్సెప్ట్ క్రెడిట్ లో ఉంది. ఇప్పుడు డెబిట్ లో ఉండేటువంటి కాన్సెప్ట్ ని మనం ప్రిపేర్ చేస్తాం రవి అకౌంట్. ఈ క్రెడిట్ లో ఉండే కాన్సెప్ట్ ఏ సైడ్కి వెళ్తుంది? ఆల్మోస్ట్ 26/4/2009. ఇక్కడ క్రెడిట్ లో ఉండేది రవి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసే టయానికి టు డెబిట్ సైడ్ వచ్చేస్తారు టు సేల్స్ అకౌంట్
అమౌంట్ 3,500. 3,500. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ goods sold to Ravi account for cash. ఎంట్రీ ఏమొస్తుంది? క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తా ఉండేది రవి అకౌంట్, కానీ ఇక్కడ లాస్ట్ ట్రాన్సాక్షన్ కి మనం పాస్ చేసినటువంటి జర్నల్ ఎంట్రీస్ ని చూసినట్టయితే డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ రవి అనే నేమే లేదు. అలాంటప్పుడు ఇది వన్ ఆఫ్ ద క్యాష్ ట్రాన్సాక్షన్. ఇలాంటి వాటిని మనం లెడ్జర్ లోకి పోస్ట్ చేయకూడదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ పర్సన్ అకౌంట్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ పర్సన్ నేమ్ మస్ట్ అండ్ షుడ్ గా ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ పాస్ చేసిన తర్వాత డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ కంపల్సరీ అతని నేమ్ అనేది ఉండే తినాలా. అలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే మనం ఇక్కడ ఆ లెడ్జర్ అకౌంట్ లోకి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పోస్టింగ్స్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏమి అంటే ఫస్ట్ ఈ టోటల్ డెబిట్ టోటల్ క్రెడిట్ టోటల్ మనం కంపేర్ చేయాలి. అంటే డెబిట్ టోటల్ ఎక్కువ ఉందా క్రెడిట్ టోటల్ ఎక్కువ ఉందా అనేది మనం కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ రఫ్ గా చూడండి ఎంత ఉందండి? 31,500. ఇది క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉందండి? 14,000, 15,000, 16, 17, 18, 18,500. 18,500. ఇప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ డెబిట్ అమౌంట్ ని అలానే తీసుకెళ్లి క్రెడిట్ సైడ్ వేస్తాం. క్రెడిట్ సైడ్ వేసిన తర్వాత ఫస్ట్ ఆ డెబిట్ బ్యాలెన్స్ లో నుంచి క్రెడిట్ బ్యాలెన్స్ ని లెస్ చేయాలి. 0, 0, 5 పోతే 0, 1 లో 8 పోదు కాబట్టి బారో, 11 లో 8 పోతే 3, 2 లో 1 పోతే 1, 13,000 వస్తుంది. దాన్ని ఎలా చూపించాలి అంటే ఇక్కడ 34/2009 మనం ఏ మంత్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో ఆ మంత్ ఎండింగ్ డేట్ వేయాలండి. ఆ మంత్ ఎండింగ్ డేట్ వేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే దాన్ని నెక్స్ట్ మంత్ కి, ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఇటుకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం మే మంత్ ది ప్రిపేర్ చేసేటప్పుడు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి అక్కడికి అని చెప్పడం అన్నమాట. చూడండి ఇప్పుడు 13,000 ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఈ టోటల్స్ కింద డెబిట్ సైడ్ మనీ 1/5/2009 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఈ క్యారీ డౌన్ ఎంత అయితే వచ్చింటుందో దాన్ని 13,000 అని చూపించాలి. అంటే ఇక్కడ మరి ఏప్రిల్ అయిపోయింది, ఇక్కడికి మే నుంచి మరి స్టార్ట్ చేస్తా ఉన్నాం. మేలో ఈ రవి అకౌంట్ యొక్క బ్యాలెన్స్ 13,000 ఉంది అని ప్రొసీజర్ మరి కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ రకంగా మీరు ఏ లెడ్జర్ అకౌంట్ ఇచ్చినా ఈ రకంగా ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రఫ్గా పాస్ చేసుకుని మనం ఏ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. ఆ అకౌంట్ డెబిట్లో ఉందా క్రెడిట్లో ఉందా? డెబిట్లో ఉంటే అనదర్ కాన్సెప్ట్ ఎక్కడుంది? క్రెడిట్లో ఉంది. క్రెడిట్లో ఉండే కాన్సెప్ట్ ఆ అకౌంట్ పోస్ట్ చేసేటానికి ఏ సైడ్కి వస్తుంది అనేది మైండ్లో ఒక చిన్న పాయింట్ వేసుకున్నారంటే ఈజీగా లెడ్జర్ పోస్టింగ్ ఎలాంటివి ఇచ్చినా మీరు చేసేయగలరండి. ఇక్కడ మీకు ఈ కాలం గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేయలే, ఇప్పుడు చెప్తున్నా చూడండి. జేఎఫ్ అంటే జర్నల్ ఫోలియో నంబర్. జర్నల్ ఫోలియో నంబర్ ఆ కాలం ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది సార్ అంటే, ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హెవీగా ఉన్నప్పుడు వాటన్నిటికీ మనం జర్నల్ ఎంట్రీస్ రాసినాం అనుకోండి, ఒక బుక్ లో 1 పేజ్ లోనే మొత్తం ఆల్ ట్రాన్సాక్షన్స్ కి మనం జర్నల్ ఎంట్రీస్ పట్టించలేమండి. ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ ఉంటుంది. కొన్ని ఒక ఫస్ట్ పేజ్ లో ఉండొచ్చు, కొన్ని 5th పేజ్ లో ఉండొచ్చు. ఇప్పుడు మీరు 5th పేజ్ లో ఉండేటువంటి జర్నల్ ఎంట్రీకి లెడ్జర్ పోస్టింగ్ చేసినారు అనుకోండి, అప్పుడు ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి జర్నల్ ఎంట్రీ ఎక్కడుంది, ఏ పేజ్ లో ఉంది, మనం ప్రాక్టికల్ గా చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి పేజ్ నంబర్ ని, జర్నల్ ఎంట్రీ ఉండేటువంటి పేజ్ నంబర్ ని ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ లో ఈ జర్నల్ ఫోలియో నంబర్ యూజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మేము వేసుకోకూడదా సార్ అంటే
వేసుకోవచ్చండి, రఫ్ గా మీరు వేసుకోవచ్చు. అది ఏం పెద్ద రాంగ్ ఏం కాదు. దాన్ని తీసుకొచ్చి మరీ టోటల్ చేసేది ఉండదు. దాంట్లో నుంచి అవతల క్రెడిట్ బ్యాలెన్స్ లో నుంచి మైనస్ చేయాల్సినది ఉండదు. అది మీరు మెన్షన్ చేసినారంటే కాన్స్టెంట్ గా ఉంటుందంటే ఉంటుందండి. అది అంతేనండి. ఈ రకంగా మీరు ఏ లెడ్జర్ ప్రాబ్లం ఇచ్చినా సింపుల్ గా చేసేయచ్చండి. ఎవరే కానీ కష్టంగా ఫీల్ కావద్దండి. సింపుల్ గా వన్ బై వన్ అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏమి, జర్నల్ ఎంట్రీస్ రఫ్ గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ప్రోఫార్మాలోకి వెళ్ళాలి. ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం, ఆ కాన్సెప్ట్ డెబిట్ లో ఉందా క్రెడిట్ లో ఉందా. ఒకవేళ ఆ కాన్సెప్ట్ డెబిట్ లో ఉంటే అనదర్ కాన్సెప్ట్ క్రెడిట్ లో ఉంది. క్రెడిట్ లో ఉండే కాన్సెప్ట్ ఏ సైడ్కి వెళ్తుంది. ఒకవేళ ఆ కాన్సెప్ట్ క్రెడిట్ లో ఉంది, అనదర్ కాన్సెప్ట్ డెబిట్ లో ఉంది. డెబిట్ లో ఉండేది ఆ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసే పార్టీకి ఏ సైడ్కి వెళ్తుంది. అలా స్టెప్ బై స్టెప్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత రఫ్ గా డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందా క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. ఇన్ కేసు డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆ అమౌంట్ నే తీసుకెళ్లి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వేస్తారు. క్రెడిట్ సైడ్ ఉండేటువంటి బ్యాలెన్స్ ని మైనస్ చేస్తారు. రిమైనింగ్ బ్యాలెన్స్ ని ఆ మంత్ ఎండింగ్ డేట్ వేసేసి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని వేసేసి ఆ బ్యాలెన్సింగ్ అమౌంట్ చూపిస్తారు. ఇన్ కేస్ క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ అమౌంట్ ని అక్కడ వేసేసి దాన్నే డెబిట్ సైడ్ తీసుకొచ్చేసి ఈ డెబిట్ సైడ్ ఉండేటువంటి బ్యాలెన్స్ ని మైనస్ చేసి ఇక్కడ మంత్ ఎండింగ్ డేట్ వస్తారు, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తారు. మరి దాన్ని టోటల్స్ కిందకి తీసుకొచ్చేసి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ డేట్ వేసేసి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని వేస్తారు, ఆ అమౌంట్ చూపిస్తారు. అంతేనండి. క్రెడిట్ సైడ్ ఎక్కువ వస్తే క్యారీ డౌన్ ఈడ వస్తుంది, బ్రాడ్ డౌన్ ఇక్కడ వస్తుంది. డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, క్యారీ డౌన్ ఇక్కడ వస్తుంది, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇక్కడ వస్తుంది. ఈ రకంగా సింపుల్ గా మీరు లెడ్జర్ అకౌంట్ ప్లాన్ చేసుకుంటే చేసేయచ్చండి. ఎవ్వరు కష్టంగా ఫీల్ అవుతుంది. మా వీడియో చూసినట్టయితే చాలా సింపుల్ గా మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అండి.